హ్యాపీ బర్త్డే పృథ్వీ. థ్యాంక్ యూ కంచన్. நீ கண்ணோடு கண்ணோடு கண்ணோரமாய் కాదోడు కాదోడు కాదోరమాయ్. నీ సంతోషం కోసం నేను ఈ ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఐ ప్రామిస్. చదువుతా ఉంటే నాకు ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తా ఉండే. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పుట్టి. పృథ్వీ కోసం ఈ బర్త్డే సందర్భంగా అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో ప్రీ బర్త్డే స్పెషల్కి కంటిన్యూషన్ ఈ వీడియో. ఆ రోజు నైట్ 11కి పృథ్వీ బర్త్డే డెకరేషన్ చేద్దామని పృథ్వీ అండ్ విహాన్ ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు. నేనే పంపించా వేరే రూమ్లో ఉండమని. అండ్ అస్సలకే హాల్లోకి రావద్దని మరీ చెప్పాను. పృథ్వీకి అక్కడే డౌట్ వచ్చింది. సో తను నువ్వేం కష్టపడకు నా కోసం అండ్ ఏం చెయ్యకు, జస్ట్ సింపుల్గానే ఉండని అని చెప్పాడు. బట్ మనం వినే రకం కాదు కదా. సో సింపుల్గానే చేస్తున్నా అని చెప్పి తనని వేరే రూమ్కి అయితే పంపించాను. నాకు తన బర్త్డే చాలా స్పెషల్. నా బర్త్డే కన్నా పృథ్వీ బర్త్డేకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. ఎస్పెషల్లీ ఈరోజు తనని హ్యాపీగా పెట్టడానికి ఏ ఛాన్స్ వదిలిపెట్టాను. ఆ గాడ్కి చాలా థ్యాంక్ యూ. ఈ డే వల్లనే పృథ్వీ నా లైఫ్లో వచ్చాడు. సో ఐఎమ్ సో బ్లెస్డ్, హ్యాపీ. సో నా ఈ యొక్క హ్యాపీ మూమెంట్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో. అండ్ నాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది కదా. సో అది పృథ్వీ బర్త్డేకి ఈ ఇయరే సెలబ్రేట్ చేస్తున్నాను కాదు, నేను ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని. నేను పృథ్వీని కలిసినప్పటి నుంచి నాకు గుర్తున్నాయి. సో నేను తన బర్త్డే ఎప్పుడు స్పెషల్గానే ట్రీట్ చేసేదాన్ని. తన బర్త్డే వస్తుందంటే ఆల్మోస్ట్ ఒక 1 month బిఫోర్ నుంచే నేను ప్లానింగ్లో ఉంటాను, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. చూడండి, చేయడానికి నేను ఏదేదో పెద్ద గిఫ్ట్స్ పెద్ద చేయడం కాదు. తన ఫేస్లో ఒక స్మైల్ రావడం కోసం నేను చేసే ప్రయత్నమే ఈ సెలబ్రేషన్, అంతే. ఈరోజు తన బర్త్డే సందర్భంగా నేను పృథ్వీ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. అంటే పృథ్వీ నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా అయితే నేను అస్సలుకే చేయలేను. అందుకే నేను ఏం చేశానంటే ఒక లెటర్లో రాశాను తన చెప్పాల్సింది అనుకునే అన్ని. అండ్ ఆ లెటర్ తనకి ఈరోజు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. సో పృథ్వీకి ఇస్తే ఆ లెటర్ చదివి హ్యాపీ ఎలా ఫీల్ అవుతాడో అని చెప్పేసి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడ నేను ఎగ్జైట్మెంట్లో పడి పృథ్వీని సర్ప్రైజ్గా ఈ డెకరేషన్ చూపించిన క్లిప్ నేను క్యాప్చర్ చేయడమే మర్చిపోయాను ఆ హ్యాపీనెస్లో. సో ఇది నా ఫైనల్ లుక్. పృథ్వీకి అయితే చాలా నచ్చింది. చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది అని అయితే చెప్పాడు. అండ్ నాకు కూడా నచ్చింది, సింపుల్గా చేశాను. హ్యాపీ బర్త్డే పృథ్వీ. థ్యాంక్ యూ కంచన్. సో ఫస్ట్ ఎదురుగుంటే నేను చెప్పలేను కదా. సో అందుకే నేను చెప్పాలనుకున్న అన్నీ నేను దీంట్లో రాసి రిటర్న్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజుది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే పృథ్వీ. Today is your special day and I want to take this moment to tell you firstly happiest birthday to my love. Thank you so much. My best friend, my life coach, my soulmate and 1,000 other things you are to me that I could never dream of. Marrying you and choosing you spend the rest of my life with you was the best decision I have ever made. I sometimes ask God what I did to deserve you, a man that is just so good and loving, incredible. I am and Vihan are so lucky enough. I have an ideal man that every girl dream of. సో దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించు. కొంచెం అటు ఇటు ఏమన్నా నీ భావన నాకు అర్థమవుతుంది. నా భావన నీ మనసులో మాట నాకు అర్థమవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నా. I pray to God that ఇప్పుడు తెలుగు నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఏ కష్టం రాకూడదు, ఒకవేళ ఏ కష్టం వచ్చినా అది నాకే రావాలి అండ్ నా దగ్గరే ఆగిపోవాలి. యువర్ స్మైల్, యువర్ ఐస్, యువర్ లాఫ్, యువర్ ప్రజెన్స్, జస్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఐ లవ్. ఇన్ మై ఐస్ యు ఆర్ టోటల్లీ పర్ఫెక్ట్.
You are my world, my life. You mean a lot to me. I will never let you go because I know my life won't be complete if you are not in it. You are my one and only. Me and Vihan love you with all heart. Just remember that always. I also love you and Vihan. నువ్వు ఎంత గొప్పవాడివో అని నీ గురించి చెప్పుకుంటూ పోతే నీకు దృష్టి తగులుతుంది. లేదు లేదు చదువు, నాదేం లేదు కంచన్. మీరు అట్లా ఉన్నారు కాబట్టి నేను ఇట్లున్నా. అందుకే ఇంతటితో ఆపేస్తున్నా. కానీ లాస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ సంతోషం కోసం నేను ఈ ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఐ ప్రామిస్. నిలబెట్టుకుంటా ఇవన్నీ. నేను ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటా. నువ్వు నిలబెట్టుకుంటున్నావు. చూడండి, దిష్టి తాకద్దంటే നീ കണ്ണോട് കണ്ണോട് കണ്ണോരമായി കാതോട് കാതോട് കാതോരമായി. నెక్స్ట్ గిఫ్ట్. విహాన్ పడుకొని ఉన్నాడు. యాక్చువల్గా విహాన్ పడుకొని ఉన్నాడు. సో అందుకే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. విహాన్ ఉంటే మాత్రం తను అటు ఇటు అల్లరి చేస్తాడు. ఇప్పుడు కొంచెం అయినా చాలా లేట్ అయిపోయింది కదా, సో తను పడుకున్నాడు. సో అందుకే మేము ఇద్దరం చేస్తున్నాం. మేము యాక్చువల్గా బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాకు ఈ టైం దొరకదు. అందుకే నేను ప్రీ బర్త్డే ఇప్పుడు బర్త్డే September 4th నీ బర్త్డేనే. యా, సో అందుకే ఈ రోజే సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యూ డిజర్వ్ పృథ్వీ, అన్నిటి యూ డిజర్వ్. ఇంకా చాలా చిన్న ఇవి తీసుకున్నా అట్లా. ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేది ఎందుకేనా? అందుకే. థ్యాంక్ యూ సో మచ్. చూడు ఏంటో అనేది. పాత స్పెక్స్ అయితే కాదు కదా. పోలరైజ్డ్. ఎస్, నీకు కావాలని నువ్వు అంటుంటావు కదా, సో అందుకే. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా, నచ్చిందా? సో నువ్వు ఆఫీస్ పోతే నేను అమెజాన్లో ఆర్డర్లు పెట్టుకున్నా. ఇంటెలిజెంట్ ఫెలో. వావ్, సూపర్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పోలరైజ్ స్పెక్స్ తీసుకోవాలని చెప్పేసి. పెట్టుకో బాగానే ఇష్టం. సూపర్. థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్. చాలా బాగున్నాయి కదా. డ్రైవింగ్ వెళ్ళినప్పుడల్లా పెట్టుకోవాలి. నువ్వు ఎప్పటికంటావు కదా పోలరైజ్డ్ స్పెక్స్ కావాలి అనేసి. అసలు మరి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూడు ఏమేమి ఉన్నాయో. థ్యాంక్ యూ. ఇది ఓపెన్ చేయి. లేదు. సో నువ్వు దీంట్లో లేదన్నావు కదా, సో షూస్ లేదు కదా, సో ఐ జస్ట్ వాంట్ టు. ఇవన్నీ ఎప్పుడు నువ్వు షాప్ చేసినావు? ఇవన్నీ చేసిన, నచ్చింది అది చెప్పు. సూపర్ ఉన్నాయి. వావ్, బాగుందా? సూపర్ ఉన్నాయి. నాకు అసలు దీంట్లో లేవు ఇలా. అందుకే నేను చూసి అదే ఆలోచించుకొని తీసుకున్నా. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. ఇదేంటి? ఇది పవర్ బ్యాంక్. నీ ఫోన్లో ఓకే ఛార్జింగ్ అయిపోతుంది కదా, సో అందుకోసమే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ట్రిప్కి వెళ్తున్నావు కదా, సో దానికోసమే ఎస్పెషల్గా తీసుకున్నా. అంతలోపు కొత్త ఫోన్ వస్తే కొత్తదే, లేదంటే ఇది యూజ్ చేస్తా. డిఫరెంట్గా ఉంది పవర్ బ్యాంక్. ఎస్, ఇది పవర్ బ్యాంక్. డైరెక్ట్ పెట్టుకోవచ్చు, నీ మొబైల్కి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. వావ్, అన్ని యూస్ఫుల్ గిఫ్ట్స్ తీసుకున్నావా? మరి డియోర్ పర్ఫ్యూమ్. వావ్, నెవర్ ఎక్స్పెక్ట్ ఇదైతే. సో నీకు పర్ఫ్యూమ్ పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది కదా, సో అందుకే
చాలా సర్చ్ చేసి చాలా రీసెర్చ్ చేసి ది బెస్ట్ పర్ఫ్యూమ్ ఏది అని చెప్పేసి చూసి మరి ఫైనల్గా తీసుకున్నా. ప్యూర్ సూపర్ ఉంది. బాగుందా? యా, నాకు నచ్చింది. చాలా బాగుంది. ఇది చాలా బెస్ట్ పర్ఫ్యూమ్, టాప్లో ఉంది. సో అందుకే నీ దగ్గర ఇది లేదు కదా, సో ఇచ్చాను. సూపర్ బాగుంది, నాకు కూడా నచ్చింది. కొన్ని సో ఇదేంటి టీ షర్ట్ ఓపెన్. కూల్, బాగుంది కదా. సో సైజ్ లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చేస్తా, చూస్తా. నాకు కూడా బాగా. ఎందుకు ఇవన్నీ నాకు తీసుకున్నా అసలు? ఒక్కటి జాలి, గ్రీటింగ్ కార్డ్ ఒక్కటి జాలి నాకు. నువ్వు డిజర్వ్, ఇవన్నీ నువ్వు చాలా డిజర్వ్ చేస్తావు. చదువుతా ఉంటే నాకు ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తా ఉండే. తెలుసు నాకు, అది చూసిన. నేను ఇప్పుడు అదే ఓపెన్ అయినాను అనుకో, ఏడుస్తున్నావు అంటే ఇక నువ్వు ఏడ్ చేస్తావు అని చెప్పి నేను అనలే. అయినో నువ్వు ఎమోషనల్ అయినావు అనేసి. చాలా నా దగ్గర ఈ టాలెంట్ కూడా బాగానే బయట తీసిన టాలెంట్. ఇది మనలో చాలా ఉంది ఈ టాలెంట్. పెట్టినా హెల్ప్ చేయనా? వద్దులే, ఈరోజు రెస్ట్ తీసుకో బాగా. వద్దులే మరి అంత రెస్ట్. దా, మేక్ ఏ విష్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. Thank you. Happy birthday to you. Happy birthday to you. Thank you so much. Thank you. Thank you. Happy birthday. Thank you. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. నా బుడ్డడు ఉంటే బాగుంది ఇంకా. పప్పా నేను కట్ చేస్తాను ఒకటే. పృథ్వీ 13 అన్న ఈ బర్త్డే. 13 years old. 31. Teenage. Happy birthday to you. Happy birthday పృథ్వీ. నీకు స్ట్రాబెరీ. ఏయ్ హాఫ్ ఫుల్ వద్దులే. చలో, once again thank you so much. You deserve పృథ్వీ. Thanks for your gift. Thanks for your big gift. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ దిస్ మీన్స్ రియల్లీ a lot to me. కానీ నువ్వు దీనికి ఎంత ఎఫర్ట్ తీసుకున్నావు నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా విహాన్ కూడా ఉన్నాడు కదా, నా బాధ అంతా విహాన్ని చూసుకుంటూ మళ్ళీ ఇవన్నీ నువ్వు ప్యారలల్ ఇవన్నీ ఎట్లా చేసినా అని చెప్పేసి నాకు కొంచెం ఉంది. బట్ ఏం కాదు, నీకోసం ఏదైనా చేయొచ్చు. సంవత్సరంలో ఒక్కరోజు నీకోసం చేయలేను, ఎవ్రీడే లైక్ చేస్తాను అట్లా అని ఏం కాదు. బట్ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ ఫీల్ చేయాలి. ఎందుకంటే నాకు తెలుసు నీ బర్త్డే నీకు ఇంపార్టెంట్ కాదు కావచ్చు, కానీ ఈ బర్త్డే అనేది నాకు చాలా స్పెషల్. ఇది నాకు బర్త్డే యాక్చువల్గా ఇట్స్ లైక్ ఫెస్టివల్ టు మీ. నీకు నార్మల్గా ఒక నార్మల్ డేలో ఒక 1 day ఇది, బట్ నాకు చాలా పెద్ద పండగ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. సర్ప్రైజ్ చేసింది మొత్తానికి. అయితే ఈ డెకరేషన్ చేసే టైంలో కూడా నన్ను వేరే రూమ్ లో ఉండు అని చెప్పింది విహాన్తో పాటు. ప్రామిస్ చేయించుకున్నాను లోపలికి అసలు రావద్దు అని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ 2.5 hours ఆ రూమ్లోనే ఉన్నాను. కంచెన ఏం చేస్తుందో పాపం, ఒక్కది ఏం చేసుకుంటుందో అనుకున్నా, బట్ సర్ప్రైజ్ మాత్రం అదిరిపోయింది. అండ్ గిఫ్ట్ చదివినా కదా, అది చాలా పెద్ద గిఫ్ట్ నాకు. అది చెప్పేసినా కదా ఆల్రెడీ. పృథ్వీ బర్త్డే సందర్భంగా ప్లీజ్ అందరూ తనని బ్లెస్ చేయండి, అదే మేము మీ దగ్గర నుంచి ఆశించగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. పృథ్వీ కోసం ఈ బర్త్డే సందర్భంగా అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తోని మేము ముందుకు వస్తాను. Part 2 కూడా ఉంది. రేపు పృథ్వీ బర్త్డే, సో రేపు మేము ఏమేమి చేయబోతున్నాం ఏంటి అనేది కూడా నేను కంప్లీట్గా రికార్డ్ చేస్తాను. అండ్ త్వరలో ఆ వీడియో కూడా మేము ముందుకు వస్తుంది. వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? డిజ్నీల్యాండ్.
ఈ బర్త్డేకి మనం డిజ్నీ సీకి వెళ్ళాము. సో డిజ్నీ ల్యాండ్ వెళ్ళలేదు. సో అది కూడా కవర్ చేద్దాం. ఎప్పుడు లైక్ ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది, లైక్ మాకు బోర్గా కొడుతుంది కదా. సో అందుకే కొంచెం బయటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తే బర్త్డే కొంచెం హ్యాపీగా అయినట్టు ఫీల్ అవుతుంది. అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ ఉన్నా ఎవరైనా గ్యాదర్ అయినా కూడా అది ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఫ్యామిలీ ఉన్నా కూడా మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ మేము దూరం ఉన్నాం కాబట్టి సో మా డేని మేము ఇలా సెలబ్రేట్ అంటే ఐ మీన్ మా బర్త్డేస్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం బయటికి వెళ్ళి ఎక్కడికైనా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కోసం అందరూ స్టే ట్యూన్ గైస్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, like, share and subscribe to my channel. Bye. See you next vlog.